కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గోరింటాకు హాస్య కథ. కథ మొదలు పెడదాం. ఏవండి, మీరు ఆఫీస్కు వెళ్ళిన తర్వాత మీకు ఒక రిజిస్టర్ కవర్ వచ్చింది అంటూ అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన భర్త చేతికి ఒక రిజిస్టర్ కవర్ అందించింది శాంతి. నాకు రిజిస్టర్ కవరా? ఎక్కడి నుంచి వచ్చింది చెప్పమా అనుకుంటూ కవర్ విప్పి చూశాడు రాంబాబు. అది ఒక లాయర్ నోటీసు. తనకు లాయర్ దగ్గర నుంచి నోటీస్ రావడమేమిటి? తను ఏ బ్యాంకులోనూ అప్పులు చేసి ఎగనామం పెట్టలేదు. ఎవరితోనూ గొడవలు పడేవాడు కాదు. మరి ఈ నోటీస్ ఎందుకు వచ్చింది? ఇలా ఆలోచించుకుంటూ కవర్ విప్పి అందులో ఉన్న నోటీస్ తీసి ఆసంతం చదివిన రాంబాబుకి ముచ్చెమటలు పోశాయి. కొద్దిసేపు నోటి మాట రాక చేష్టలుడిగిన వాడిలా ఉండిపోయాడు. తర్వాత ఎలాగో తేరుకొని శాంతి అంటూ గావుకేక పెట్టాడు. 5 నిమిషాల తర్వాత చేతిలో కాఫీ కప్పుతో వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది శాంతి. పిలిచారా అంటూ అమాయకంగా అడిగింది. శాంతి అడిగిన తీరుకి చిర్రెత్తుకొచ్చిన రాంబాబు చేతిలోని కాగితం చూపిస్తూ చిరాగ్గా అడిగాడు. శాంతి, ఏమిటిది? పేపరు, అమాయకంగా చెప్పింది. నేను అడిగింది ఇది పేపరా కర్ర ముక్క అని కాదు, ఇందులో ఉన్నది ఏమిటని గవ్యమన్నాడు. ఇదేదో లాయర్ నోటీస్లా ఉందే. పేపర్ వైపు ఆరాగా చూస్తూ చెప్పింది శాంతి. లాయర్ నోటీస్లా కాదు, నోటీసే. డైవర్స్ నోటీస్ కూడా, పళ్ళు కొరుకుతూ అన్నాడు రాంబాబు. ఒక్క అంకలో రాంబాబుని చేరుకొని ఆ నోటీస్ని లాక్కొని కాఫీ కప్పుని రాంబాబు చేతిలో పడేసినట్లుగా పెట్టేసి ఆనందంగా చూస్తూ అప్పుడే వచ్చేసిందా అంటూ గిర్రున తిరుగుతూ చప్పట్లు కొట్టింది శాంతి. శాంతి సంతోషం చూస్తున్న రాంబాబుకి మతిపోయినంత పనైంది. అంటే ఈ విడాకుల నోటీస్ నువ్వే పంపావా? అయోమయంగా అడిగాడు. రాంబాబుకి ఏమీ అర్థం కావట్లేదు. నేనే. సత్యభామల జడను ముందుకు లాక్కొని వయ్యారంగా అటూ ఇటూ తిప్పుతూ తాపీగా చెప్పింది. అవాక్కైపోయాడు రాంబాబు. నువ్వా? తేరుకుంటూ అడిగాడు. అవును, నేనే. మరింత చిద్విలాసంగా నవ్వుతూ చెప్పింది. ఎందుకే? గుటకలు మింగుతూ అడిగాడు. ఇందుకే. ఈసారి కంఠంలో కొద్దిగా కోపం ధ్వనించింది. ఇందుకే అంటే? ఎందుకో అర్థం కాక వెర్రిమొహం వేసి అడిగాడు రాంబాబు. చాలా కారణాలున్నాయి. నెంబర్ 1, నన్ను ఏమే, రావే, పోవే అని పిలుస్తారు. అది నాకు నచ్చదు. గత 10 ఏళ్లుగా చెప్తున్నాను. వినటం లేదు. సీరియస్గా చెప్పింది. అందుకు విడాకులు కావాలా? ఆశ్చర్యంగా అడిగాడు రాంబాబు. కాదు, ఎన్నో పెద్ద పెద్ద విషయాలని చాలా చాలా చిన్న చిన్న విషయాలుగా మార్చేసుకుని సరిపెట్టేసుకున్నాను. ఇక నా వల్ల కాదు మీతో కలిసి కాపురం చేయడం. అందుకే విడాకులు కావాలంటున్నాను. తాపీగా ఏమాత్రం కంగారు లేకుండా చక్కగా నెమ్మదిగా చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది శాంతి. వెనుకే కూడా కిచెన్లోకి వెళ్ళాడు రాంబాబు. అది కాదు శాంతి, ఇప్పటికిప్పుడు విడాకులు కావాలంటే ఎలా చెప్పు? సరైన కారణం ఉండాలి కదా? బుజ్జగిస్తున్నట్లు అడిగాడు. నా దగ్గర సరైన కారణం ఉందిగా, కళ్ళు చక్రాల్లా తిప్పుతూ చెప్పింది. ఏంటా సరైన కారణం? ఆత్రంగా అడిగాడు. ఏ స్త్రీ అయినా ఆస్తులు అంతస్తులు ఉన్నా లేకపోయినా సరిపెట్టుకుని గుట్టుగా కాపురం చేస్తుంది. కానీ అసలైనదే లేనప్పుడు ఎంతకాలమని సహిస్తుంది? గంభీరంగా ఎటో చూస్తూ చెప్పింది శాంతి. గతుక్కుమన్నాడు రాంబాబు. శాంతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరైనా వింటే నా గురించి ఏమనుకుంటారు? కంగారుగా అడిగాడు. మీరు ఏదో ఊహించుకోకండి. నేను చెప్పింది మీకు నా మీద ప్రేమ లేదని. అందుకే ఇక భరించడం నాకు సాధ్యం కాదు. విడాకులు తథ్యం. నా నిర్ణయానికి తిరుగులేదు అన్నట్లు చేతిలోని గరిటెని టపీమని గిన్నెపై కొట్టింది శాంతి. ఉస్సురుమంటూ వెనక్కి తిరిగి హాల్లోకి వచ్చాడు రాంబాబు. రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు రాంబాబు. మనసు పరిపరి విధాలా పోతుంది. శాంతిపై తనకు ప్రేమ లేదా? ప్రేమ లేకపోతే సంవత్సరానికి 4 పట్టు చీరలు, రోజువారీ అంటూ 8కి తక్కువ కాకుండా మామూలు చీరలు ఎలా కొంటున్నారు? అది కాక మొన్ననే లక్ష్మీదేవి నెక్లెస్ కావాలంటే 3 తులాలు పెట్టి చేయించాడు. వెంటనే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలంది. చచ్చి చెడి ఎలాగో తిప్పలు పడి అవి తీసుకున్నాడు. మధ్యలో
ఏవేవో చిన్న కలహాలు వచ్చినా సర్దుకుపోతుందే కానీ ఏనాడు వదిలి వెళ్ళిపోతాను అనలేదు. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా ఏకంగా విడాకులకి నోటీస్ పంపిందంటే ఏ కారణమై ఉండాలి? తను ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. ముచ్చటగా సాగిపోతున్న మా సంసారం మీద ఏ దృష్ట గ్రహాల కళ్ళు పడ్డాయో, ఈ విడాకుల గోల ఏమిటో ఏమీ అర్థం కాకుండా ఉంది. అలా ఆలోచించుకుంటూ ఏ తెల్లవారుజాముకో నిద్రలోకి జారాడు రాంబాబు. శాంతి అంటూ నెమ్మదిగా పిలిచాడు. ఉదయమే టిఫిన్ సిద్ధం చేసుకుంటున్న శాంతి తల తిప్పి చూసింది. ఏమిటన్నట్లుగా. శాంతి: మరేం లేదు, నాదొక చిన్న అనుమానం. అది తీర్చేశావంటే రేపు విడాకులు తీసుకోవచ్చు. ఏమంటావ్ అన్నట్లుగా చూశాడు. ఏమిటో ఆ అనుమానం? అడగండి, తీర్చేస్తాను సాగదీసుకుంటూ అడిగింది శాంతి. నీ మీద నాకు ప్రేమ లేదని నీకెలా తెలిసింది? నీకే అలా అనిపించిందా? లేక ఎవరైనా చెప్పారా నీకు? ఆరాగా అడిగాడు. నాకు ఎవరో చెప్తే కానీ తెలుసుకోనేలంత చిన్నపిల్లని కాదు. నేనే తెలుసుకున్నాను గర్వంగా చూస్తూ చెప్పింది. ఎలా తెలుసుకున్నావు బుజ్జి తల్లి? వెటకారం కనపడనీయకుండా జాగ్రత్త పడుతూ అన్నాడు. సింపుల్. ఆషాఢమాసంలో తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలని అంటారు. అందుకే మొన్న గోరింటాకు తెచ్చి రుబ్బి పెట్టుకున్నాను. ఎప్పుడు ఎర్రగా పండే నా చేతులు మొన్న గోరింటాకు పెట్టుకున్నప్పుడు చూడండి ఎలా లేత పసుపు రంగులో పండాయో. గోరింటాకు ఎర్రగా పండితే భర్తకు భార్యపై ప్రేమ ఉన్నట్లు, పండకపోతే లేనట్లు అని చిన్నప్పుడు మా నానమ్మ చెప్పేది. పోయిన సంవత్సరం వరకు బాగానే పండింది. ఈ సంవత్సరమే ఇలా పండింది అంటే మీకు నా మీద ప్రేమ తగ్గిపోయిందనే కదా అర్థం. ఇవాళ తగ్గిపోయింది, రేపు అస్సలు ఉండదు. అందుకనే మనసు రాయి చేసుకొని ముందు జాగ్రత్త తీసుకుంటున్నాను. ప్రేమ లేని చోట ఈ శాంతి ఒక్క క్షణం కూడా ఉండలేదు. కొనగోటితో కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది శాంతి. ఔరా, గోరింటాకు తెచ్చిన తంటానా ఇది? గోరింటాకు పండకపోతే భర్తకి భార్య మీద ప్రేమ లేనట్లేనా అనుకుంటూ. సరే కాని శాంతి, నువ్వు గోరింటాకు ఎవరి చెట్టుది కోసుకొచ్చి రుబ్బు పెట్టుకున్నావు అడిగాడు. పార్వతమ్మ గారి చెట్టుది. అయితే ఏమిటన్నట్లుగా అనుమానంగా చూసింది. అది సంగతి. నువ్వు ఎప్పుడు కాంతమ్మ గారి గోరింటాకు చెట్టు ఆకు కోసుకొచ్చి రుబ్బి పెట్టుకుంటావు. అది ఎర్రగా పండేది. పార్వతమ్మ గారి చెట్టు ఆకు ఎప్పుడూ కోసుకోలేదు నువ్వు. అందుకే విషయం నీకు తెలియదు. ఆ చెట్టు ఆకు సరిగా పండదని ఎవరూ దానిని కోసుకోరు. అందుకే దాని నిండా ఆకు ఉంది. అది నీకు కనిపించేసరికి నువ్వు సంబరంతో కోసుకొచ్చుకొని పెట్టుకున్నావు. అది పండలేదు. అంతేకాని నాకు నీ మీద ప్రేమ తగ్గిపోయి కాదు. భర్తకు భార్యపై ఉండే ప్రేమకు కొలమానం గోరింటాకు మాత్రమే కాదు. అది ఒక ఆచారం మాత్రమే అంటూ చిద్విలాసంగా నవ్వుతూ గీతోపదేశం చేస్తున్న రాంబాబుని అవునా అన్నట్లు పరమశాంతంగా చూసింది శాంతి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.